లూకా సువార్త 8వ అధ్యాయం. ఈరోజు మనందరినీ ప్రేరేపించే మోస్ట్ ఇన్స్పిరేషనల్ బెస్ట్ డిసైపుల్, ఉమెన్ డిసైపుల్ బైబిల్లో మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు శ్రేష్టమైన ఉన్నత శిష్యురాలు, ఉత్తమ శిష్యురాలు, అందుకొరకే ఉత్తమ ఉపాధ్యాయురాలు అని అవార్డు వచ్చినట్లు దేవుని యొక్క శిష్యురాలలో, డిసైపుల్స్లో ఉత్తమ శిష్యురాలు తన జీవితాన్ని క్లుప్తంగా ఈరోజు ఇంట్రొడక్షన్ మాత్రమే చూద్దాం. అన్ని తలంపులు ధ్యానించడానికి సమయ హద్దుబాట్లు ఉన్నాయి. అయినప్పటికీ క్లుప్తంగా ఒక తలంపు మాత్రమే లోతుగా మనము ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయపడును గాక. లూకా సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు కలిసి చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 8 verse 1, 2 and 3. 1, 2, 3 వచనాలు అందరం కలిసి బిగరగా చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయును, సూజన్నాయును ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. దేవుడు చదివిన వాక్య భాగాన్ని ఆశీర్వదించి మనందరితో తన యొక్క సిద్ధపరిచిన తన వాక్యాన్ని దేవుడు మనందరితో మాట్లాడుగాక. యేసు ప్రభు శిష్యురాలలో ప్రధానంగా మనందరికీ తెలిసిన శిష్యురాలంటే మగ్దలేని మరియ అంటాం. అయితే చాలాసార్లు అగమ్యగోచరంగా కనిపించకుండానే అతి బలిష్టమైన పరిచర్య చేసిన వారు అనేకులు ఉన్నారు. వారిలో ఈరోజు టాప్లో నిలిచిన వారు 3 పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. 3వ వచనం చూస్తాం, 2వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సూజన్నాయు ఆయనతో కూడా ఉండిరి. మగ్దలేని మరియట, తర్వాత ఎవరండి? యోహన్నా, 3వది సూజన్న. ఈరోజు యోహన్నా గురించి కొన్ని నిమిషాలు మనము ధ్యానిస్తాం. హూ ఇస్ దిస్ వండర్ఫుల్ ఎక్సలెంట్ ఉమెన్ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యురాలలో ఈ ఉన్నత స్థాయిలో నిలిచిన ఈ 3 జీవితంలో నుండి ముఖ్యంగా మగ్దలేని మరియ మనందరికీ సుపరిచితమే. తన జీవితం గురించి పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే తన గురించి చాలామంది చెప్పే ఉంటారు. అయితే ఈరోజు 2వ స్త్రీ, తన పేరు మళ్ళొకసారి, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నాయు. కూజా భార్యయగు యోహన్నా. నా పేరు ఒకసారి దాని వెనకాల చెప్పండి. కూజా భార్యయగు యోహన్నా. ఎందుకు యోహన్నా గురించి పరిశుద్ధాత్ముడు ఈ విధంగా రాశాడు? వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ ఉమెన్? తన యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఎందుకొరకు బైబిల్లో ప్రతి అక్షరం విలువైందైతే ప్రతి ఒక్కరి గురించి సాక్షార్థంగా రాస్తూ పోతే ఇంకా బైబిల్లో మనము దాని యొక్క వాల్యూమ్ని మనం మోయలేని పరిస్థితి అయ్యే సన్నివేశంలో ఎందుకొరకు యేసుక్రీస్తు వారు తన వెంబడించిన శిష్యురాలలో ఈ 3 జీవితంలో, ముఖ్యంగా ఈ ప్రస్తుతం మనం వెళ్తున్న ఈ యొక్క లెంట్ డేస్లో యేసు ప్రభుని అంటిపెట్టుకొని నడిచిన వారిలో, శిష్యురాలలో వారు ఎప్పుడు కూడా దేవునితో పాటే ఉంటూ వారు ఎందుకొరకు ఈ విధంగా పరిచర్య చేస్తూ ప్రభు యొక్క బలలో ఎందుకు పాలు పంపులు పొందగలిగారు? ఏ విధంగా వారి ఉపచారము, వారి పరిచర్య, వారి సాక్ష్యాన్ని ఈ విధంగా ఎందుకు స్థిరపరచబడిందో కొన్ని నిమిషాలు మనము తన గురించి ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుగాక. ఈరోజు ఒక్క తలంపు మాత్రం ఇంట్రడక్షన్ చూడడానికి ప్రయత్నిస్తాం. ఏంటి తన యొక్క ప్రత్యేకత? అక్కడ రాయబడిన మాట చూస్తే, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు. ఎప్పుడైతే డాక్టర్ లూక్ రాయడం ఆరంభించాడో తనంటాడు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు ఉన్నాడు. హేరోదు అంటే బైబిల్లో హేరోదు అనే పదం మాటికి మనకు వస్తూ ఉంటుంది. అయితే బైబిల్లో చాలామంది హేరోదులు ఉన్నారు. మొట్టమొదటిగా యేసుప్రభు జన్మించినప్పుడు ఉన్న హేరోదు పేరు హేరోద్ ద గ్రేట్. ఆ హేరోద్ ద గ్రేట్ తర్వాత తన కుమారుడు హేరోద్ యాంటిపస్. ఇప్పుడు ఆ హేరోద్ యాంటిపస్ ఎవరినంటే చతుర్థాధిపతి. ఆ ప్రాంతం గలిలియ ప్రాంతానికి ఆయన చక్రవర్తిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. ఈ హేరోదు రాజు తన దగ్గర ఆర్థిక శాఖ మాత్రమే కాకుండా రెవెన్యూ పరంగా కూడా
ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఈ కూజా అనే ఒక ఆఫీసర్ ఉన్నాడు. సాధారణంగా దీని ఈ యొక్క స్టీవర్డ్ అనే పదానికి అర్థం చూస్తే 3 రకాలుగా దీని అర్థాన్ని తీసుకోవచ్చు. ఆలోచిస్తే ఒకవేళ రాజుగా తీసుకుంటే మంత్రిత్వ శాఖలు కానీ మనం అభివర్ణిస్తే అన్ని మంత్రిత్వ శాఖలకు ఉన్నత స్థాయిలో ఉండి రాజు యొక్క కార్యకలాపాలన్నీ కూడా మేనేజ్ చేసే స్థాయిలో ఉన్నాడు కూజా. అదే కానీ మనం ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోక్రసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అంటే ముఖ్యంగా మంత్రివర్యుల దగ్గర ఎవరుంటారండి? సెక్రటరీస్ ఉంటారు. అంటే ముఖ్యమంత్రి దగ్గర ప్రధానంగా రాష్ట్రాన్ని నడిపే సామర్థ్యానికి కావాల్సిన ఆలోచన ఇచ్చేవాళ్ళు ఎవరంటే చీఫ్ సెక్రటరీ. ఐఏఎస్ ఆఫీసర్స్లో చీఫ్ సెక్రటరీ ఉంటారు. ఆ చీఫ్ సెక్రటరీ యొక్క భార్య పేరే ఏంటండి? జోయన్నా, ఇంకో మాటలో యోహన్నా. ఇప్పుడు ఆ కూజా ఎవరు అంటే మనకు అర్థమయ్యే భాషలో బ్యూరోక్రసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చీఫ్ సెక్రటరీగా మనం చూడవచ్చు. అదే పాతకాలంలో మనం చూస్తే వైస్రాయ్ అనే పదం విన్నారు కదండి. భారతదేశంలో మన ఈ యొక్క గ్రేట్ బ్రిటన్ లేదా బ్రిటిష్ వారు మనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మౌంట్ బ్యాటన్ అనే వైస్రాయ్ ఇంకా ఉండేవాడు. హీ వాజ్ రిప్రజెంటింగ్ ద క్వీన్ని రాణిని ఇక్కడ రాణి యొక్క రాయబారిగా భారతదేశంలో ఉండేవాడు. తన పేరేమంటారంటే వైస్రాయ్ అంటారు. కాబట్టి వైస్రాయ్ లాగా అర్థం తీసుకోవచ్చు, లేదా గవర్నర్ లాగా తీసుకోవచ్చు, లేదా బ్యూరోక్రసీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చీఫ్ సెక్రటరీగా తీసుకోవచ్చు, లేదా మంత్రిత్వ శాఖల ప్రకారం చూస్తే రెవెన్యూ మరియు ఫైనాన్స్ మినిస్ట్రీ 2 సమ్మిళితమై ప్రధాన ముఖ్య మంత్రి పాత్రలో కూజా తన యొక్క ఆఫీసర్గా మంత్రిత్వ శాఖని ఆ యొక్క రాజు పక్షం ఉండి అన్ని పనులు చేస్తున్న ఉన్నతమైన అతి శక్తివంతమైన స్థాయిలో ఉన్నాడు ఈ కూజా. ఒక్కసారి ఆలోచించండి. యేసుప్రభు పరిచర్య జరుగుతున్నప్పుడు వాస్తవంగా యూదులకు ఆ యొక్క రోమా సైనికులన్నా, రోమా అధిపతులన్నా, రోమా రాజులన్నా, చక్రవర్తులన్నా అస్సలు పడని శత్రుత్వం. ఎందుకంటే ప్రపంచాన్ని అలనాడు ఏలిన వారు ఎవరండి? రోమియులు. వారు ఇష్టానుసారంగా పన్ను వహిస్తూ, ఇష్టానుసారంగా పన్ను వసూలు చేస్తూ యూదుల మీద విరుచుకుపడేవారు. ఇప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఆలోచించుకోండి. ఇష్టం వచ్చినట్లు డబ్బు సంపాదించి, ఇష్టం వచ్చినట్లు ఆర్థిక శాఖను కుప్పలుగా నింపేసి, కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ టేక్ ఓవర్ చేసుకొని, ఈ యొక్క చతుర్థాధిపతి అయిన హేరోదు రాజ్యంలో ఆయన అఫైర్స్ అన్ని, ఆయన అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అంతా ఏకచక్రాధిపత్యం వహించిన వ్యక్తి ఎవరు అంటే కూజా. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ బీయింగ్ ఎ వైస్రాయ్, బీయింగ్ ఎ గవర్నర్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ బీయింగ్ ఎ చీఫ్ బ్యూరోక్రాట్, చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉండి, ఒకవేళ వైస్రాయ్ పరంగా ఆలోచిస్తే ఒక గవర్నర్గా ఆయన హేరోదు పక్కన కేవలం ఆయన రాజుగా చక్రవర్తిగా ఉన్నాడు. మిగతా అఫైర్స్ అన్ని నడిపేది ఎవరండి? కూజానే. ఒకవేళ మంత్రిత్వ శాఖల ప్రకారం చూస్తే అందరు మంత్రుల మీద ఉన్నత స్థాయిలో ఉండి, ఆర్థిక శాఖ అలాగే రెవెన్యూ విభాగాన్ని రెండింటి మీద కూడా ఆయన ఎస్టేట్స్ అన్నింటి మీద ఆధిపత్యం వహిస్తున్న ఉన్నత స్థాయిలో ఉన్నాడు ఈ కూజా, మోస్ట్ పవర్ఫుల్ ఆఫీసర్. అలాంటి కూజా యొక్క భార్య తన పేరే జోయన్నా, ఇంగ్లీష్లో, తెలుగులో యోహన్నా. ఈ యోహన్నా ఎప్పుడైతే ఈ యొక్క కూజా యొక్క భార్యగా ఉన్నత స్థాయిలో ఉంది, షీఈస్ ఇన్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ పొజిషన్. తన కింద పనివారు, చిటికేస్తే సైన్యం తన కింద ఉండేది. ఆమె కింద డబ్బు ఏమీ తక్కువ లేదు. ఏది శాసిస్తే అది శాసనముగా భావించేవారు. చివరికి చండ శాసనాన్ని శాసిస్తున్న అటువంటి అధికారయుక్తమైన కుటుంబంలో ఈమె ఉన్నత స్థాయిలో ఉన్న ఆ జోయన్నా పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే ఎందుకు ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి ప్రేరణగా మిగిలింది? హౌ కెన్ షీ బి ద బెస్ట్ ఉమెన్ డిసైపుల్ అండ్ వై షీ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us? లవ్ డైరెక్ట్స్ యువర్ గివింగ్. స్టెప్ నెంబర్ 2, యువర్ గివింగ్ డైరెక్ట్స్ యువర్ గోయింగ్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 గుర్తే సైకిల్ రొటేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి నా వెనకాల చెప్తారా? లవ్ డైరెక్ట్స్ యువర్ గివింగ్, యువర్ గివింగ్ డైరెక్ట్స్ యువర్ గోయింగ్. దీని తెలుగులో అర్థం చెప్తాను. ప్రేమ నీ దాతృత్వాన్ని నిర్దేశిస్తుంది, నీ దాతృత్వము నీ గమ్యస్థానాన్ని నిర్దేశిస్తుంది. బ్యూటిఫుల్ సైకిల్. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ అండ్ వాంట్ క్లోజ్ ఫర్ ద డే. ఆలోచించండి. నీ ప్రేమ ఎంత ఉంటే అంత ఇస్తావు. నువ్వు ఇచ్చేది మన భాషలో అర్థం చేసుకోవడానికి పెట్టుబడి అని అర్థం చేసుకున్నాం. పెట్టుబడి, ఈ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టేది నువ్వు ఎటు వెళ్తావో డిసైడ్ చేస్తున్నావు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, త్వరగా చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఈ బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ అర్థం చేసుకొని ముగించుకుందాం. ఇది నిత్యత్వం నిలుచుండే
శాస్త్రీయమైన నియమావళులు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ ఇంట్రడ్యూస్ ద స్క్రిప్చురల్ ఇటర్నల్ ప్రిన్సిపల్స్ విచ్ గవర్న్ యువర్ సైకిల్, ఇటర్నల్ సైకిల్. మాథ్యూ చాప్టర్ 6, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం కలిసి చదువుకుందాం. యేసుప్రభువు వారు మన ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఇన్వెస్ట్మెంట్? ఎన్నో రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మన సమయమును, మన తలాంతులు, మన వరములు, మన డబ్బు. వీ హ్యావ్ 3 T's: టైం, టాలెంట్, ట్రెజర్. ఈ 3 మన దగ్గర ఉన్న ఆస్తి. కొంతమందికి సమయం అనే ఆస్తి ఇస్తాడు దేవుడు, ఇంకొంతమందికి తలాంతులనే ఆస్తి ఇస్తాడు, ఇంకొంతమందికి ధనము అనే ఆస్తి ఇస్తాడు. యువర్ ప్రాపర్టీ ఈజ్ 3fold: టైం, టాలెంట్, ట్రెజర్. ఈ 3 నీకున్న రిసోర్సెస్. దీన్ని నువ్వేం చేస్తావు? పెట్టుబడి పెడతావు. పెట్టుబడి ఎక్కడ పెడతావు? రండి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Matthew's Gospel chapter 6 verse 19. All of us quickly. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నప్పుడు భూమి మీద పెట్టుబడి పెడుతున్నట, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. మన డబ్బును తినే దొంగలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను గట్టిగా చెప్పదలుచుకోవట్లేదు, మీకు అర్థమైండొచ్చు. ప్రస్తుతం మన డబ్బుని ఏ విధంగా తినేవాళ్ళు ఉన్నారో మీకు తెలుసు. ప్రస్తుతం మనం బాగా బాధితులమైన, ఇంకా దీనికంటే ఎక్కువ హింట్స్ అక్కర్లేదు. ఏ రకంగా తినాలో తింటూనే ఉన్నారు. అది అని, ఇది అని, అది అని, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. తింటూ లాస్ట్కి మనం పెట్టే పెట్టుబడిని ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, సేవింగ్స్ ట్యాక్స్, మళ్ళీ విత్డ్రావల్ ట్యాక్స్, డిపాజిట్ ట్యాక్స్, ఎన్ని రకాలుగా దోచుకోవాలి అన్ని రకాలుగా దోచుకునే ప్రక్రియలో మనల్ని దేవుడు అనుమతించాడు. సరే, అలా ఆ విధంగా ముందుకెళ్దాం. సరే, ఇక్కడ పెట్టుబడి పెడితే ఏమని రాస్తుంది బాగా గమనించండి. 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి, నువ్వు పెట్టే తలాంతులు, వరములు, లేకపోతే ధనము, నువ్వు పెట్టే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్, వాట్ ఎవర్ కుడ్ బి ది ఇన్వెస్ట్మెంట్, లెట్ ఇట్ బి టైమ్ ఇన్వెస్ట్మెంట్, లెట్ ఇట్ బి రిసోర్సెస్, లెట్ ఇట్ బి యువర్ ఫిజికల్ ప్రెసెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు పెట్టే పెట్టుబడి ఏ డిసైడ్ చేస్తుంది? యువర్ గివింగ్ డిసైడ్స్ యువర్ గోయింగ్. ఐ రిపీటెడ్ 3 lines. యువర్ లవ్ డిసైడ్స్ యువర్ గివింగ్, యువర్ గివింగ్ డిసైడ్స్ యువర్ గోయింగ్. నీ ప్రేమ నీ దాతృత్వాన్ని నిర్దేశిస్తుంది, నీ దాతృత్వం నువ్వు వెళ్ళే గమ్యస్థానాన్ని నిర్దేశిస్తుంది. ఎక్కడికి వెళ్తావో డిసైడ్ చేస్తుంది. నువ్వు పెట్టే పెట్టుబడి బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావో నువ్వే డిసైడ్ చేసుకుంటావు. ఉదాహరణ ఏంటి? 21st verse అందరం కలిసి చదువుకుందాం, ముగించుకుందాం. Matthew Gospel 6 chapter 21, all of us together. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. ఇప్పుడు యేసు ప్రభు ప్రిన్సిపల్ మార్చేశాడు. ఇంగ్లీష్ బైబిల్ చదువుతారా? Matthew 6:21 ఫ్యూచర్ టెన్స్ రాస్తుంది. అక్కడ ఒక్క లైన్లో మీనింగ్ అంతా మారిపోతుంది, జాగ్రత్త. మత్తయి సువార్త 6:21 అందరం కలిసి చదువుదాం. ఫర్ వేర్ యువర్ ట్రెజర్ ఈస్ దేర్ విల్ యువర్ హార్ట్ బి. నీ ధనం ఎక్కడుంటే హృదయం ఎక్కడ పోతుంది? విల్ అంటే ఫ్యూచర్. అంటే మనం ధనం ఏడబెడితే మన హృదయం ఎక్కడ తిరుగుతుంది? హృదయం ఎక్కడ ఉంటే ధనం అక్కడ తిరగదండి. am I making sense? ఒక వ్యక్తి ఎక్కడ తిరుగుతున్నాడని తెలవాలంటే ఈ సైకిల్ అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. ప్రేమ ఎక్కడుంటే అక్కడ పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి ఎక్కడ పెడితే ఈయన హృదయం అటే పోతుంది. లాస్ట్కి సైకిల్ అక్కడే తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెడితే అక్కడ ఏం వస్తుందంట? భూమి మీద పెట్టుబడి పెడితే చిమ్మెట, తుప్పు, దొంగలు. సో ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. అదే పరలోకం కొరకు పెట్టుబడి పెడితే బైబిల్లో రాస్తుంది 21వ వచనం, నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండు. ఇప్పుడు పెట్టుబడి దేని మీద పెట్టింది అంటే అర్థం చేసుకోండి, ఆటోమేటిక్గా హృదయం తిరుగుతుంది. యేసు ప్రభు పరిచర్య మీద పెట్టుబడి పెట్టిందండి. ఎవరు? యోహన్న. ఇప్పుడు ఆమె హృదయం ఎక్కడ తిరుగుతుంది? ఈ వాక్యం ప్రకారం నీ ధనం ఎక్కడుండునో చెప్పండి, అక్కడనే నీ హృదయం ఉండును. అంటే ఇప్పుడు ఆమె ధనం తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? యేసు ప్రభు పెట్టింది. అంటే ఆమె హృదయం ఎక్కడ తిరుగుతుంది? యేసు ప్రభు దగ్గర తిరుగుతుంది. ఒక్క ప్లేస్ కాదు, 2 ప్లేస్ కాదు. శిష్యులందరూ ఎందుకు వదిలిపోయారు? ఎందుకు స్త్రీలు యేసు ప్రభుని విడిచి వెళ్ళలేకపోయారు? డిఫరెన్స్ తెలుసా అండి? శిష్యుల పెట్టుబడి ఎక్కడ కూడా యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టలే. కానీ స్త్రీలు ఉపచారం, టైం, టాలెంట్, ట్రెజర్, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఎక్కడ? యేసు ప్రభు దగ్గర. కాబట్టి యేసు ప్రభు ఎక్కడ పోతే వీళ్ళ హృదయం అక్కడికే పోతుంది.
చూడండి లూకాసు వార్త 23 అధ్యాయం. యేసు ప్రభు వెళ్తున్నాడు. లూకాసు వార్త 23 అధ్యాయంకి వస్తే యేసు ప్రభు కల్వరి శిలువ దగ్గరికి వెళ్తున్నాడు. రెఫరెన్స్ సమయం లేని కారణం చేసి ముగించేస్తున్నాను. యేసు ప్రభు కల్వరి శిలువకి ఎక్కుతుంటే ఇప్పుడు ప్రత్యోరం అనే ప్రాంతం దగ్గరకు వచ్చారు. సైనికులు కొరడాలతో జులిపిస్తున్నారు. శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారు. కానీ యేసు ప్రభు శిష్యురాళ్ళు సిస్టర్స్ మాత్రం ఏం చేశారండి? యేసు ప్రభు దగ్గరనే నిలబడ్డారు. ఎందుకంటే నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడనే ఉండును. వారి ధనం అంతా ఎక్కడ పెట్టారు? యేసు ప్రభు దగ్గర పెట్టారు. మరి వారి హృదయం ఎక్కడుంది? యేసు ప్రభు దగ్గర ఉంది. ఇప్పుడు యేసు ప్రభుని చంపి కల్వరి శిలువకు అప్పగించారు. కల్వరి శిలువ పక్కన ఎవరు నిలబడ్డారండి? ఆ స్త్రీలు నిలబడ్డారు. ఈ లెంట్ డేస్లో ఈరోజు ప్రభడుతున్న ప్రశ్న, నీ ధనం ఎక్కడుంది అక్కడే నీ హృదయం కూడా ఉంటుంది. ఎత్తుక్కోకు నా హృదయం ఎక్కడ పోయింది, ఎవరో ఎత్తుకోపోయారని. నువ్వు ఏడాది ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆడే ఉంటుంది నీ హృదయం. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడతావు? ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతావు. సైకిల్ అక్కడే తిరుగుతుంటుంది. తుప్పెట తిరిగే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే అక్కడే తిరుగుతావు. తుప్పెటతో పోతే దొంగలు తినేస్తారు. పరమందు పెడితే ఆ పరలోక మందు ఇన్వెస్ట్ చేస్తే అక్కడ తుప్పెట కానీ చిమ్మెట కానీ లేకపోతే దొంగలు కానీ తినే ప్రాంతం కాదు. వెన్ యు నో యువర్ ప్రయారిటీస్, అందుకో బైబిల్ రాస్తుంది, ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుము. మాథ్యూ 6:33. ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తాను. ఆమె ప్రాధాన్యత సెట్ చేసుకుంది. నా ధనము, అలాగే నా బలము, అలాగే నా పరిచర్య ఏదైనా సరే ప్రభువుని గణపరచడానికి వాడతాను. గాడ్ ఈజ్ మై ప్రయారిటీ, ఐ విల్ ఇన్వెస్ట్ ఎట్ హిస్ ఫీట్. పరిచర్యడం ఆరంభించింది. సేవకులు 100 మంది తన కాళ్ళ దగ్గర ఉంటే తను సేవకురాలైంది. స్థాయి మర్చిపోయింది, హోదా మర్చిపోయింది, పొజిషన్ మర్చిపోయింది. చివరికి దాసురాలి రూపంలో ధరించుకొని యేసు వెళ్తున్న ప్రాంతానికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళడము, వండడము, సర్వింగ్ చేయడము, బట్టలు ఉతకడము, ఇవన్నీ పరిచర్య చేయడం ఆరంభించేసరికి ఒక్కసారి యేసు హృదయం అక్కడే చలించిపోయింది. ఆఖరిగా కల్వరిలో యేసు ప్రభు ఎక్కుతుంటే అక్కడే నిలబడింది. యేసు ప్రభు శవాన్ని చేతికి అప్పగిస్తే అరిమత్తై యోసేపుతో కలిసి ఆ స్త్రీలు వెళ్ళి ఏం చేశారండి? భూస్థాపన కార్యక్రమం చేశారు. ఈమె ధనం ఎక్కడుందండి? యేసు ప్రభు దగ్గర ఉంది. అందుకొరకే మగ్దలేనే మరి ఏడుస్తే ఏమని తెలుసా? అయ్యా, నా యజమానుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. నాకు మిగిలిన ఏకైక ఆస్తి ఎవరు? యేసు ప్రభు. అది కూడా ఎత్తుకెళ్ళిపోతారా? తోటమాలని పట్టుకొని ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా, ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎక్కడ పెట్టావో పెట్టుబడి వృధా కాలేదు. మృత్యుంజయుడనై తిరిగి లేచాను. ఇక్కడ చిమ్మెట తినే ప్రాంతము మృత్యు తినే ప్రాంతం కాదు నువ్వు పెట్టిన పెట్టుబడి. నీ హృదయం ఎక్కడ పెట్టావంటే నీ ధనము చలించిపోయే దాని మీద, మృతతుల్యమైన దాని మీద పెట్టలేదు. తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచిన నా మీద నువ్వు ఇన్వెస్ట్ చేశావు. అందుకొరకే చివరికి ఆ యొక్క సమాధుల స్థలం అరిమత్త యోసేపు స్థలము దాకా వెళ్ళింది. ఈ పెట్టుబడి వారి అడుగులను ఆజ్ఞాపించింది. హర్ గోయింగ్ వాజ్ డిక్టేటెడ్ బై హర్ గివింగ్. వేర్ షీ ఇన్వెస్టెడ్ షీ వాజ్ గోయింగ్ టువర్డ్స్ దట్ డెస్టినేషన్. చివరికి ఆలోచించండి. లూకాసు వార్త 24 అధ్యాయం 10 వచనం అందరం కలిసి చదువుదాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24:10. యేసు ప్రభువు పునరుద్ధానం అయ్యాడు. పునరుద్ధానం అయిన తర్వాత అర్ధరాత్రి, ఆలోచిస్తే ఈస్టర్ ఉదయకాలం మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆ టైం భయాందోళన వాతావరణంలో భయానికి ముందుకు వెళ్ళాలా లేదా? అటువంటి సమాధుల స్థలంలో స్త్రీలు బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే వారి హృదయం అక్కడే ఉంది. దేర్ హార్ట్ అండ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ వాస్ దేర్, దేర్ఫోర్ దే వర్ గోయింగ్ టువర్డ్స్ దట్ ప్లేస్. రండి కలిసి చదువుకుందాం. ఈ సంగతులను అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. సువార్త పోయి మొదటి పునరుద్ధానపు ప్రత్యక్షత సువార్త ఎవరు చెప్పారండి? స్త్రీలే పోయి చెప్పారు. ఎందుకు చెప్పగలిగారు? ఎందుకంటే సమాధుల స్థలం అని కూడా చూడకుండా వారి ధనము యేసు ప్రభు దగ్గర పెట్టినప్పుడు ధైర్యం చేసి వారి అడుగులు కూడా అదే ప్రాంతానికి వెళ్ళాయి. దేర్ గివింగ్ డిసైడెడ్ దేర్ గోయింగ్. ఎందుకు వెళ్ళింది అక్కడికంటే అక్కడ ఏం పెట్టింది? తన ధనాన్ని అక్కడ వెచ్చించింది. షీ ఇన్వెస్టెడ్ హర్ టైమ్, షీ ఇన్వెస్టెడ్ హర్ టాలెంట్స్, షీ ఇన్వెస్టెడ్ హర్ ట్రెజర్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్, దేర్ఫోర్ షీ వాజ్ గోయింగ్ టువర్డ్స్ ద లార్డ్. లూకాసు 24:10 అయిపోయింది. చూడండి, శిష్యులు పురుషుల పరిస్థితి చూస్తే ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి యేసుప్రభు పునరుద్ధానుడు తిరిగి యేసుప్రభు పునరుద్ధానం అయిన తర్వాత 40 దినంలో అందరికీ కనిపించిన సందర్భంలో ఆ ప్రాంతంలో కూడా శిష్యులందరూ ఆయన విడిచి ఏం చేశారు? మళ్ళీ తిబెరయ తీరమున పేతురు, నేను చేపలు పట్టపోదును అంటే నీతో పాటు మేము కూడా వచ్చేదమని యోహాను సువార్త 20 అధ్యాయంలో బ్రదర్స్ అందరూ మళ్ళీ వెళ్ళిపోయారు. మరి స్త్రీలు ఎక్కడున్నారు? యేసుప్రభు ఎక్కడ పోతే అక్కడనే కాచుకొని ఉన్నారు.
లాస్ట్కి చూడండి, యేసు ప్రభు ఆరోహణం వెళ్ళిపోతున్నాడు. అపోస్తలకార్యం 1వ అధ్యాయం 14వ వచనం. ఆది సంఘ ప్రపంచానికి పురుడు పోసిన స్త్రీలే ఈరోజు మనకు ప్రేరణగా మిగిలారు. అపోస్తలకార్యం 1వ అధ్యాయం 14వ వచనం, వేర్ యువర్ హార్ట్ ఈస్ దేర్ యువర్ ట్రెజర్ ఈస్, వేర్ యువర్ హార్ట్ ఈస్ వేర్ యువర్ ట్రెజర్ ఈస్ దేర్ యువర్ హార్ట్ ఈస్. అందరం కలిసి చదువుకుందాం. 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుంటారు. కొందరు స్త్రీలు అక్కడ ఏం చేస్తున్నారండి? ఆ మేడగది అనుభవంలో ఆది సంఘ ప్రభంజనం పుడుతున్న సందర్భంలో వీరుడు ఎక్కడున్నారండి? కనిపెట్టుకొని అక్కడ ఉన్నారు. పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. అద్భుతమైన పరిచయ ప్రపంచనానికి నాంది పలికారు. ఒక మాటలో చెప్పాలంటే ఆమె ఉపచారము పెట్టుబడి చివరికి ఆమెను ఎక్కడి దాకా తీసుకెళ్ళిందండి? ఎప్పుడు యేసు ప్రభుతోనే ఉండి వెంటబెట్టుకొని ఆఖరి గడియ వరకు ఆమెను ఏం చేసిందండి? నడిపిస్తూనే వచ్చింది. ఈరోజు ప్రశ్న ఏంటంటే, వేర్ ఆర్ యూ ఇన్వెస్టింగ్? చాలాసార్లు వచ్చే సమస్య ఏంటంటే, పరసమైన వాటి మీద ఇన్వెస్ట్ చేయాలంటే నిజంగా మనకు వచ్చే ప్రశ్న, నేను ఎందుకు చేయాలంటే, అసలు దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి, దేవుని చేయాల్సిన అవసరం ఏంటి? చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే, నేను కాకపోతే దేవుడు ఎవరితోనో వాడుకుంటాడు. ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. నువ్వు కాకపోతే దేవుడు ఇంకెవ్వరైనా వాడుకుంటాడు. భూమియు అందున్న సమస్తము నాది అన్నాడు. దేవుడు కావాలంటే రాళ్ళను కూడా వాడుకుంటాడు. దేవుడు కావాలంటే గాడిదను కూడా వాడుకుంటాడు. గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. ఈరోజు దేవుడు నిన్ను సంపాదించుకోవడానికి ధనం ఇచ్చి మనం చాలాసార్లు ఏమనుకో, నా కష్టార్జితం అండి, నా సాక్రిఫైస్ అండి అంటాం. అందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేశాడు. ఎప్పుడు మర్చిపోదు ఈ సత్యం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకొని ముగించుకుందాం. డ్యూట్రానమీ చాప్టర్ 8 verse 17 and 18 త్వరగా చదువుకుందాం, బలలో ప్రవేశిస్తాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17-18 అందరం కలిసి చదువుదాం. దయచేసి ప్రియ సోదరి సోదరు, ఎవరని కూడా ఈ పొరపాటు చేయొద్దు. నెవర్ ఈవెన్ ఇన్ యువర్ డ్రీమ్స్, నెవర్ ఈవెన్ ఇన్ ఇమాజినేషన్స్ లెట్ నాట్ దిస్ థాట్ డెస్ట్రాయ్ యూ. ఈ ఆలోచనలు కూడా ఇది రావద్దని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 8:17-18 అందరం కలిసి చదువుదాం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, భాగ్యము మాకు కలుగజేసనని అనుకొందురేమో. కొన్నిసార్లు శాలరీ చూసుకున్న తర్వాత ఇదంతా నా కష్టార్జితం, ఇదంతా నా ప్రయాస, ఇదంతా నా త్యాగం అని నా సామర్థ్యం అని అనుకుంటావేమో. 17వ వచనం 18. కాగా నీ దేవుడని యెహోవా జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలైనగా తాను పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు. మళ్ళీ ఒకసారి లాస్ట్లో ఏం చదువుదామా? మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. తస్మాత్ జాగ్రత్త ప్రియ సోదరి సోదరుడా. ఈరోజు మన కంఠంలో ఊపిరి పెట్టి, ప్రాణభిక్ష పెట్టి, సంపాదించుకునే సామర్థ్యం ఇచ్చి, ఇంటలెక్చువల్ కెపాసిటీ ఇచ్చి, భౌతిక ఫిట్నెస్ ఇచ్చి, ఇవన్నీ దేవుడిచ్చి సామర్థ్యం పెట్టి ఇచ్చిన దేవుడిని ఒకవేళ గర్వించి ఇదంతా నేను సంపాదించుకున్నా, ఇదంతా నేనంటే, ఒక్కసారి ప్రభు పిలిచాడనుకో, ఓ వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా అంటే ఏం చేసుకుంటావు? జోహన్నా అంటది, నా స్థాయి నాకు అడ్డు రాదు, నా పలుకుబడి నాకు అడ్డు రాదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు అడ్డు రాదు, నా హోదా నాకు అడ్డు రాదు. ఇవన్నీ ప్రాణభిక్ష పెట్టి ఈరోజు బ్రతకడానికి రూపనిచ్చిన దేవుని కొరకు నేనేం చేస్తాను? సేవిస్తాను. ఆ దేవుని నేను కనపరుస్తాను. ఏమైనా సరే తగ్గించుకొని సేవిస్తానంటే అందరు శిష్యులు కోల్పోయారు, కానీ ఆ ఉపచారం చేసిన స్త్రీ ఎప్పుడు కూడా జీవితంలో ఓడిపోలేదండి. పునరుద్ధానపు సువార్తను ప్రకటించిన తొలి సువార్థికురాలలో తను కూడా ప్రథమురాలుగా నిలిచింది. షీ బికేమ్ ద ఫస్ట్ గాస్పెల్ ఇవాంజలిస్ట్ అలాంగ్ ఇన్ ద లైన్స్ ఆఫ్ మేరీ మ్యాగ్డలెన్. మొదటిగా శిష్యులను ప్రేరేపించిన దైవజనరాలైంది. దేవుని కొరకు గొప్ప ఉపచారం చేసిన స్త్రీగా మిగిలిపోయింది. అందుకొరకే ఏ చిమ్మెట కానీ, ఏ తుప్పు కానీ, ఏ దొంగలు కానీ తినలేని ఆ పరమ ఆస్తిని సంపాదించుకొని ధనవంతురాలు, భాగ్యవంతురాలు అయింది. అందుకొరకే దేవుడు ఒక మాట అన్నాడు, దయచేసి మర్చిపోద్ది ఈ మాట. దేవుని పరిచయం చేస్తున్నప్పుడు వెంటనే నీకు రిజల్ట్స్ కనిపించకపోవచ్చు. అవును, తను పరిచయం చేస్తున్న పునరుద్ధానం దాకా తను చేసిన తనకు కనపడలే, తిరిగి ఆరోహణమయ్యేదాకా కనిపించలే, పెంతెకోస్తు ప్రవచనమయ్యేదాకా కనిపించలేదు. కొన్నిసార్లు మనం చేసే పరిచయం రిజల్ట్స్ కనపడవు. డోంట్ లూజ్ యువర్ హోప్. ప్రకటన యొక్క ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం, ఎక్లీసియాస్టస్ చాప్టర్ 11 1-2 వచనాలు చదివి ముగించేసుకుందాం. ఎక్లీసియాస్టస్ చాప్టర్ 11, ప్రసంగి 11 1-2 వచనాలు త్వరగా చదువుదాం, ముగించుకుందాం. బాగా వినండి. నీ ఆహారమును, త్వరగా చదువుదామండి. ప్రసంగి 11 1-2 వచనాలు. నీ ఆహారమును నీళ్ళ మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 2వ వచనం. 7గురికి 8 భాగం పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరగవు.
జ్ఞాని అయిన సొలొమోను ఈజ్ అ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అండ్ బెస్ట్ ఇన్వెస్టర్. ఇన్వెస్ట్మెంట్ పాఠాలు నేర్చుకోవాలంటే వైస్ మ్యాన్ సొలొమోన్ ఎకానమిస్ట్ని అడగాలి. ఆయన చేతిలో 3 పూలు పెడితే 6 కాయలు చేస్తాడు. ఆయన అంటాడు సీక్రెట్ ఏంటంటే, 1వ వచనం చూడండి, ఆహారము నీటి మీద చల్లుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడుతుంది. ఆహారము లేదా నువ్వు సంపాదించింది, నీళ్ళు అనేది దేవుని పరిచయ ప్రపంచడానికి కారణంగా వాడబడేది. ఆ చల్లినప్పుడు అనేక దినములైన తర్వాత ఏమవుతుందంటండి, కనిపిస్తుంది. దైవజనుడు చార్లెస్ స్పర్జన్ గారు, ఆయన గొప్ప అద్భుతమైన ప్రసంగికుడు, కొన్ని వేల వర్తమానాలు ప్రకటించాడు. తను ప్రకటిస్తే క్వీన్ కూడా వచ్చి కూర్చొని వాక్యం వినేది. అంత అభిషేకం గలవాడు, లోతుగా వాక్యాన్ని ధ్యానించేవాడు. అయితే ఆయన వాక్యాలన్నీ కూడా ప్రింట్ చేయాలని ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశారో న్యూస్ పేపర్స్కి ఫ్రీగా ఇవ్వడం ఆరంభించాడు. న్యూస్ పేపర్ వాళ్ళ కాలమ్స్ తీసుకొని ఈయన ఆర్టికల్స్ ప్రతి వర్తమానము టైప్ చేసేసి దాన్ని ప్రింట్ చేస్తుండేవారు. ఈయన ఫ్రీగా ఇవ్వడం ఆరంభించాడు. చాలామంది వచ్చి అడిగారు ఈయనని, ఏంటయ్యా ఏదన్నా రాయల్టీ పెట్టుకో, లేకపోతే ఏదన్నా కనీసం బేసిక్ రెమ్యునరేషన్ పెట్టుకో అని చెప్తే, లేదు ఉచితంగా వచ్చింది నేనేం చేస్తాను, ఉచితంగా ఇచ్చేస్తానని చెప్పి అంతా ఇచ్చడం ఆరంభించాడు. ఒకరోజు తెలియలేదు, ఆయన మరణిస్తున్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన కుమారుడు సేవ కొరకు ఆక్లాండ్ న్యూజిలాండ్కి వెళ్ళాడు 1882. దిగుతూ అనుకున్నాడు, మా నాన్న ఏమీ సంపాదించలేదు నా కొరకు, అంతా ఇంత గొప్ప ప్రసంగికుడు ఖాళీ చేతులతోనే పోయేటట్టున్నాడు, నాకు ఏం ఆస్తి ఇచ్చాడు, నేను సేవకుండా అయ్యాను, మళ్ళీ తిరిగి కథ అడ్డం తిరిగి మొదటికే వచ్చింది అని ఆలోచిస్తూ బాధపడుతూ ఆక్లాండ్ న్యూజిలాండ్లో షిప్ దిగాడు. దిగి లోపలికి వెళ్ళేసరికి ఎంట్రన్స్ అవుతున్నాడు. వాక్యపరిచర్య కొరకు ఒక ప్రాంతాన్ని దిగుతున్నప్పుడు ఒక ముసలాయన చేతులు కాలు వణుకుతూ, అయ్యా ఈరోజు నా ప్రాణం కాపాడబడి ఈ విధంగా నేను బతికున్నానంటే నాకున్న ఒకే ఒక ఆస్తి అయ్యా ఇది అని, కోటీశ్వరుడు, మోస్ట్ రిచ్ మ్యాన్. ఆయన వణుకుతూ, నా చేతిలో ఒకటే ఆస్తి మిగిలిందయ్యా, ఆత్మహత్య చేసుకుందామని నాకు చేతిలో ఒక ఆస్తి మిగిలిందయ్యా, ఈ ఆస్తి ఒక్కసారి చూడు అని చేతిలో పెట్టేసరికి ఏముంది తెలుసా అండి, దాంట్లో లవింగ్ అడ్వైస్ ఫర్ యాంగ్షియస్ సీకర్స్ అని ఒక వర్తమానం చెప్పాడు వాళ్ళ నాన్న. ఎవరు? చార్లెస్ స్పర్జన్ గారు. ఆ టైటిల్లో న్యూస్ పేపర్ ప్రింట్ అయ్యి ఆక్లాండ్కి వస్తే ఆ ఆక్లాండ్లో ఆ పేపర్ ముక్కలు చినిగిపోయి ఈయన హాస్పిటల్ బెడ్లో చచ్చిపోదాం అనుకుంటే ఆ పేపర్ చిరిగి ఒక ముక్కొచ్చి ఆయన బెడ్ పక్కన పడితే నర్సు తీసి పడేయబోతుంటే ఆ పేపర్ పట్టుకుంటే ఆమె చేతిలో దొరికిందంట. ఏం తెలుసా అండి, లవింగ్ అడ్వైస్ ఫర్ యాంగ్షియస్ సీకర్స్. కృంగుదల్లో ఆ తొందరపాటులో భయపడుతున్న వారికి ఒక ప్రేమపూర్వకమైన సలహా అని ఆ శీర్షిక చూశాడు. ఆ ఒక్క ముఖ్యం ఉంది, మీ హృదయం కలవరపడనీయకుడైన మాటతో స్టార్ట్ అయిన మాట చూశాడు, తాకబడింది. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్న వ్యక్తి బ్రతికాడు. నాకు మిగిలిన ఆస్తి ఇది ఒకటయ్యా అని చెప్పి తీసి ఆ కుమారుని చేతిలో పెడితే ఆ కుమారుడు తీసి చదివితే కింద లైన్ రాస్తుంది, చార్లెస్ స్పర్జన్. ఎక్కడో వాళ్ళ నాన్న రాసిన వర్తమానం ఖండాలు దాటి న్యూస్ పేపర్లతో నుంచి వచ్చి చివరికి ఆక్లాండ్కి వచ్చింది. అక్కడికి దిగేసరికి కోటీశ్వరం చేతిలో నుంచి ఆ స్లిప్ తీసుకొని, ఇదయ్యా నా ఆస్తి అని తీసుకెళ్ళి, నా ఆస్తి అంతటికి నువ్వే వారసుడు అని చెప్పి పరిచర్లు కొనసాగయ్యా అని చెప్పి పెట్టేసరికి ఈయన హుటాహుటిన ఈ చిన్న ముక్కని వెంటనే పోస్ట్ చేశాడు. ఎక్కడ తెలుసా అండి, వాళ్ళ నాన్న చావు బ్రతుకులో ఆ యొక్క మృత్యువు ఆ యొక్క మరణ పడక మీద ఉంటే ఈ పేపర్ పంపించాడు. అమ్మతో రాశాడు లేక, అమ్మ మన ఆస్తి, మిగిలిన ఏకైక ఆస్తి. ఆ రోజు ఆహారం నీటి మీద జల్లాం, నాన్న జల్లుతున్నప్పుడు చాలా తిట్టుకున్నాను. ఈరోజు ఈ పేపర్ ఈ ఆస్తిని పంపిస్తున్నాను చదివితే తట్టుకోలే కళ్ళలో నుంచి నీళ్ళు గారిపోతూ ఉన్నాయి. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, చరిత్రలో కోటీశ్వర్లు అంతర్ధానం అయ్యారు. కూజా భార్య అయిన జోహన్న ఈరోజు ఇంకా ప్రేరణగా నీతో నాతో మాట్లాడుతుంది.